సింధుజాక్షిని చూస్తుంటే అత్తారింటి నుంచి పుట్టింటికి ఆనందంగా వచ్చినట్టు కనిపించడం లేదు. అత్తారింట్లో గొడవపడి అలిగి కట్టుబట్టలతో వచ్చేసినట్టు కనిపిస్తోంది. అరవింద్, నాన్నగారు. గోపికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే నాన్నగారు. నాన్న, సింధుజాక్షిని గోపాలే నాతో పంపించాడు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంతగా పంపించాలనుకుంటే గోపి అమ్మగారిని తోడుగా ఇచ్చి పంపించవచ్చు. లేదంటే గోపియే వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళుండొచ్చు. అది కుదరకపోతే నాకు ఫోన్ చేసి సమస్య ఇది అని చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చేవాణ్ణి. అవన్నీ కాదని సింధుజాక్షి నీకు ఫోన్ చేయడమేంటి? నువ్వు వాళ్ళూరెళ్ళి సింధుజాక్షిని తీసుకురావడమేంటి? పెద్దోడా, నాన్నగారు. ఫోన్ చేయి. అలాగే నాన్నగారు. నాన్న, అక్కడ మీరు అనుకున్నంతగా ఏం జరగలేదు. ఇది జస్ట్ ఆడవాళ్ళ సమస్య అంతే నాన్న. తనకొక సమస్య రాగానే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాతో చెప్పుకుంది. నేను వెళ్ళాను. ఇలాంటి సమయంలో అత్తారింట్లో ఉండడం కంటే మన ఇంట్లో ఉండడం మంచిదని వాళ్ళు చెప్తేనే నేను తీసుకొచ్చాను. అంతేగాని నా అంతటా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆడవాళ్ల సమస్య అంటున్నావు, హాస్పిటల్ అంటున్నావు. మొన్నే సింధుజాక్షి హనీమూన్ కి వెళ్ళామని చెప్పింది. వీటన్నిటి బట్టి చూస్తుంటే మన సింధుజాక్షి మనకి తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందన్నమాట. వదినా, సిన్నత్తయ్య చెప్తుంది నిజమేనా? గుడ్ న్యూస్ తో వచ్చావా? చెప్పొదినా, మాట్లాడొదినా. చెప్పు సింధు. సింధుజాక్షి. సింధు చెప్పమ్మా. చెప్పు సింధు. చెప్పు సింధు. చెప్పు సింధు. అమ్మా సింధు, చెప్పమ్మా. చెప్పమ్మా. నిజమా? చెప్పక్క. అమ్మా చెప్పమ్మా. సింధు, చెప్పమ్మా. చెప్పు చెప్పమ్మా. నిజం చెప్పు. చెప్పు పర్లేదు సింధు. చెప్పు. అవునా? నిజమా? నిజమే.